ప్రకారమే ప్రభుత్వ వైద్య కళాశాల. ఎందుకని కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్ళు చేతులు ఎత్తేసి లేదా లక్షలకు లక్షల ఫీజులు తీసుకున్నాయి. ఒక హాస్పిటల్లో 4 లక్షల రూపాయలు పెట్టి జాయిన్ అవ్వాలి, చచ్చిపోతే సంబంధం లేదు రాసి ఇవ్వాలి, న్యాచురల్ డెత్ అని మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఇంకొక హాస్పిటల్లో అయితే బెడ్లు ఎన్ని బెడ్లు ఉన్నాయో అన్ని బెడ్లు కూడా ధనవంతులకి రిజర్వ్ చేశారు. 10 లక్షల రూపాయలు కట్టేసేసుకున్నారు. అది రిటర్న్ ఇవ్వరు. వాడికి రోగం వస్తే హాస్పిటల్లో చేరు, లేకపోతే ఆడి తరపున ఎవరన్నా చేర్చుకోవచ్చు, వాడి తరపున ఎవరన్నా చేర్చుకోవచ్చు. 10 లక్షలు మాత్రం తీసేసుకున్నారు. వాళ్ళు చావు బతుకులు భయంతో కట్టిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో బోల్డ్ హాస్పిటళ్లలో. అట్లా మన రాష్ట్రంలో హాస్పిటల్ 2 లక్షల నుంచి 3 లక్షల తీసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటళ్లలో. ప్రైవేట్ హాస్పిటల్ ఎవడన్నా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడా? ఆరోగ్యశ్రీ పనిచేసింది ఆ రోజున? లేదే. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ నర్సింగ్, ప్రభుత్వ సిబ్బంది చచ్చిపోయారు కదా కొంతమంది డాక్టర్లు కూడా, అంత కష్టపడ్డారు కదా. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వ వైద్యం కనుక లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో కుప్పలు తెప్పలైపోయాయి శవాలు. దాన్ని సెటరేట్ చేస్తా, అందుకని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అండి. గవర్నమెంట్ మెడికల్ వెరీ సింపుల్ అండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక్కొక్క దానికి 1000 మంది స్టాఫ్ ఉంటారు ఖచ్చితంగా. కాలేజీ హాస్పిటల్ కలిసి హాస్టల్ కలిపితే 1500 తక్కువ ఉంటారు. ఇంత చేసుకుంటే 17కి ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి? 25-30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి.